ముద్దుల కళ్యాణ రామారావు గారి గురించి మాట్లాడమన్నారు. 10 నిమిషాలు అనేది కళ్యాణ రామారావు గారి గురించి మాట్లాడటం కొంచెం కష్టమే. ఆయనకున్నటువంటి వెరైటీ ఆఫ్ ఇంట్రెస్ట్, వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, ఆయన గురించి చెప్పడం మొదలు పెడితే అది నాకు తెలిసి 10 నిమిషాలు అనేది తక్కువ సమయం. కానీ 10 నిమిషాల్లో ముగించాలన్నది ఒక కండిషన్ ఉంది కాబట్టి, ఆయన గురించి ఆయన ఏం రాసుకున్నారు అన్నది ప్రయత్నం చేస్తే యాక్చువల్‌గా ఆయన జీవితం, పిల్లలు ఎంతమంది, ఆ విషయాలన్నీ మాట్లాడే బదులు, ఆయన తన గురించి ఏం రాసుకున్నారు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ గమ్మత్తుగా ఏంటంటే ఎక్కడ వెతికితే దొరుకుతది, ఆయన ఫేస్‌బుక్‌లో ఆయన ఆయన మీ ఆయన గురించి ఆయన రాసుకున్నది చాలా ఇంపార్టెంట్ లైన్స్ రాసుకున్నారు. ఏంటంటే, ఏ హార్డ్ కోర్ నాన్ ఆర్ఎస్ఎస్, నాన్ బీజేపీ హిందూ, ఏ హార్డ్ కోర్ మార్క్సిస్ట్, వెరీ ఫ్రీక్వెంట్లీ విజిటింగ్ టెంపుల్స్. ఇది భలే గమ్మత్తుగా ఉంటుంది ఆయన గురించి ఆయన రాసుకుంది. ఇన్ని వైరుధ్యాల, అంటే ఒక మనిషిలో ఇన్ని వైరుధ్యాలు ఉంటాయా అన్నటువంటి ఆలోచన వచ్చినోడు దాని గురించి ఆయన 2017లో ఫేస్బుక్ లో ఒక 41 ఎపిసోడ్లు సైకాలజీ మీద ఎపిసోడ్లు పెట్టారు. 41 ఎపిసోడ్. అందులో వైరుధ్యాలు అత్యంత సహజమని రాశారండి. అవి తప్పు అనుకోవడం కూడా సహజమే అంటారండి. అంటే సెల్ఫ్, నా గురించి నేను తెలుసుకోవడం, అంటే నాలో మళ్ళీ ఎన్ని మల్టిపుల్ సెల్స్ ఉన్నాయి, అన్ని సెల్స్ ఉంటాయి కాబట్టి మనలో వైరుధ్యాలు అనేవి అత్యంత సహజంగా ఉంటాయని ఆ ఒక ఎపిసోడ్ లో రాశారు. అప్పుడు దీన్ని దాన్ని కలిపి చూస్తే కళ్యాణ రామారావు గారిలో ఇన్ని వైరుధ్యాలు ఉండడానికి కారణం ఏంటంటే, ఆయన చూసేటువంటి అత్యంత కీలకమైనటువంటి పరిశీలన, అంటే చాలా లోతైనటువంటి విశ్లేషణ, ప్రతి విషయం మీద ఆయనకు ఉన్నటువంటి పట్టు. దీనికి కారణం కూడా ఉండదు. ఎందుకంటే ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. మొన్న జూలై 23కి 51 సంవత్సరాలు నిండాయి ఆయన న్యాయవాది వృత్తిలో ప్రవేశించి. ఇది చాలా అరుదైన విషయం. న్యాయవాదులు 50 సంవత్సరాలు దాటి ప్రాక్టీస్ చేయటం, యాక్టివ్ గా కేసు విషయాలు డిస్కషన్ చేయడం, డ్రాఫ్ట్ చేయటం. అంతేకాకుండా ఆయన ఈ 51 సంవత్సరాల పీరియడ్ లోనే రకరకాలైనటువంటి వేరియస్ ఆర్గనైజేషన్స్ లో ఆయన పనిచేసి ఉన్నారండి. ఆర్బీఐలో 2.5 సంవత్సరాలు, నాబార్డ్ లో 5 సంవత్సరాలు, సింగరేణిలో 2.5 సంవత్సరాలు, బిలాయ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 3 సంవత్సరాలు, సెయిల్ లో 6 నెలలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంవత్సరం. ఇన్ని రకాలైనటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో పనిచేస్తూ సైకాలజీ మీద, బిహేవియర్ మీద రకరకాలైనటువంటి సెమినార్లు, వర్క్ షాప్స్ కండక్ట్ చేసి ఇంత ఇంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మనిషి మన ఎసెన్స్ గ్రూప్ లో ఉండటం, ఆయన రకరకాలైనటువంటి విషయాల్ని రామాయణం, ఇందాక నేను మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాను, రామాయణం మీద పరిశోధన చేసి దాని మీద ఒక 150-200 ఎపిసోడ్లు, భారతం అనేటువంటి కథ, ఒక జయం అనేటువంటి ఒక చిన్న కథగా ఉన్నది, మహాభారతంగా జైగాంటిక్ గా ఎట్లాగా అది గ్రో అయింది, ఎందుకు గ్రో అయింది, ఎవరు దాంట్లో దాన్ని అంత పెద్దగా ఎక్స్పాండ్ చేశారు, అలాగే భగవద్గీత లాస్ట్ లో దానిలోకి ఎందుకు జొప్పించవలసి వచ్చింది, ఇట్లాంటి అతి కీలకమైనటువంటి విషయాలను పరిశోధన చేయటం కాకుండా దాని మీద ఎక్స్టెన్సివ్ గా ఒక భారతం, రామాయణం కలిపి సుమారు ఒక 250-300 ఎపిసోడ్లు ఫేస్బుక్ లో పెట్టడం, అది అందరికీ సాధ్యమైనటువంటి పని కాదు. ఈ ఈ మధ్య కాలంలో ఆయన, నాకు తెలిసి ఆ ఇంటెన్స్ రీడింగ్ వలన, ఇంటెన్స్ వర్క్ వలన ఆరోగ్యం కూడా చాలా దెబ్బతిన్నది. అంటే ఒక మనిషి గురించి నన్ను పరిచయం చేయమని గురించి మా తమ్ముడు నన్ను అడిగినప్పుడు, మేబీ నేను ఆయనతో ప్రయాణం చేశాను కాబట్టి నేను ఇమ్మీడియట్ గా ఒప్పుకోగలిగాను. అంటే ఒక మనిషి గురించి మనం చెప్పాలంటే అయితే ఆ మనిషితో మనం ప్రయాణం చేసేనే ఉండాలి, లేదా ఆ మనిషితో ప్రయాణం చేసిన వాళ్ళు రాసినటువంటి పుస్తకాన్ని చదివేనా మనం చెప్పుండాలి. సో చదివి అర్థం చేసుకొని చెప్పుండాలి. కళ్యాణ రామారావు గారితో నాకు పరిచయం, నా దృష్టిలో నాకు సంబంధించి ఒక అదృష్టం కింద భావిస్తాను. నన్ను రవిశాస్త్రి గారికి పుస్తక రూపంలో పరిచయం చేసినటువంటి వ్యక్తి ఆయన. అప్పటి వరకు నార్మల్ గా చదువుకునేటువంటి సాహిత్యం, నేను నార్మల్ గా చదువుతున్నటువంటి సాహిత్యానికి భిన్నంగా రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారిని పుస్తక రూపంలో నాకు ఆయన పరిచయం చేయటం, అప్పటి నుంచి నేను సాహిత్య రూపంలో ఆయనతో కనెక్ట్ అవటం, ఆ సాహిత్య స్వరూపి ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా ఆల్మోస్ట్ రెగ్యులర్ గా నేను ఆయన్ని మీట్ అవుతుంటాం.
ఇది గత ఆల్మోస్ట్ ఇక 8-10 ఏళ్ల నుంచి జరుగుతుంది ఈ ప్రయాణం. సో అంటే ఒక 10 ఏళ్ళు ప్రయాణం చేసిన తర్వాత కళ్యాణ్ రామారావు గారి గురించి ఎంతో కొంత ఆయన మీద నాకు ఉన్నటువంటి అవగాహన చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇందులో ఆయన ఈ రోజు ఎంచుకున్నటువంటి టాపిక్ యూంగ్ టు లివ్ బై. ఆ యూంగ్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ గా అంటే ఏం మాట్లాడాలని ఆలోచించేటప్పుడు ఆయన రాసినటువంటి ఆ ఎపిసోడ్ లోంచి ఆయన యూంగ్ ని అగైన్ సెగ్మెంట్ ఫ్రాయిడ్ ని ఇద్దరిని కూడా వాళ్ళిద్దరి గురించి చర్చిస్తూ రాస్తూ యూంగ్ గురించి రాస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా రాశారు ఆయన అందులోని. అంటే ఆ నోట్స్ నా దగ్గర ఉంది. యాక్చువల్ గా కావాలని అప్పుడే నేను ప్రింట్ చేయించుకున్నాను అది. ఆ నోట్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను రాశారు. అంటే పర్సనల్ అన్కాన్షియస్నెస్ గురించి, కలెక్టివ్ అన్కాన్షియస్నెస్ గురించి, వాటి రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, కలెక్టివ్ అన్కాన్షియస్నెస్ అంటే ఎలా ఉంటుంది, ఏవే వేటిని క్లబ్ చేస్తాయి అవి, వాటిని స్టడీ చేస్తే ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవడానికి ఎంత అవకాశం ఉంటుంది అని అదంతా ఒక 1.5-2 ఎపిసోడ్ రాశారు. అది అంటే మనం ఈ నాలుగు ప్రయాణం తర్వాత అంటే షెడ్యూల్ 2017 నుంచి సుమారు ఒక 7-8 సంవత్సరాల తర్వాత ఆ సబ్జెక్ట్ ఆయన ద్వారానే మనం వెళ్ళగలుగుతున్నాం. దానికి నన్ను పరిచయకర్తగా నన్ను గురించి గారు నన్ను అడగటం, నా అదృష్టం కొద్దీ నేను కళ్యాణ్ రామారావు గారిని మీ అందరికీ పరిచయం చేయటం, ఈ అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషిస్తూ, అంటే ఆయన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు చెప్పొచ్చు కానీ బట్ అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన ఇండివిజువల్ గా అచీవ్ చేసినవి, వ్యక్తిగతంగా ఆయనకు ఉన్నటువంటి డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్, సాహిత్యపరంగా ఆయనకున్న ఇంట్రెస్ట్, డిఫరెంట్ ఏరియాస్ చూడండి. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ తెలుగు, ఎంకామ్, ఎంఎల్. ఆయన రాసినటువంటి ఫేస్బుక్ లో రాసినటువంటి 5 లైన్సే కాదు, ఆయన విద్యాభ్యాసం కూడా చాలా డిఫరెంట్ డైవర్షన్స్ ఉంటాయి. రకరకాలైనటువంటి విషయాల మీద పరిశోధన చేయడానికి అవన్నీ ఉపయోగపడ్డాయి అనుకుంటాను. ఫ్యూచర్ జనరేషన్స్ కి ఈయన ఈ రోజు మాట్లాడబోయేటది నాకు తెలిసి ఒక మాన్యుమెంటల్ ఎసెన్స్ గ్రూప్ సంబంధించి మాన్యుమెంటల్ ఆడియో వీడియో రికార్డ్ అవుతుందని, అది చాలా మందికి రాబోయే జనరేషన్స్ లో చాలా మందికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మొదట ఎదురుకుండా భాస్కరం కల్లూరి గారు జాయిన్ అయ్యారు. నాకు చాలా సరదాగా ఉంది. ఎందుకంటే లాస్ట్ జూమ్ మీటింగు మంచి కరోనా సమయంలో భాస్కరం కల్లూరి గారి తాలూకా పుస్తకం మహాభారతం మన చరిత్ర, అది దాని మీద ఆయన మాట్లాడారు. నాకు చాలా ఇంట్రెస్ట్ అయింది. అది లాస్ట్ జూమ్ మీటింగ్ అన్న ఈ విధమైన టాక్స్ అనమాట. సరే, ఈ మధ్యన మరో పుస్తకం, ఆ పుస్తకం కానీ నేను చదవలేదు, చదివి తెరవలసిన పుస్తకం ఒకటి. ఆయన చాలా లాస్ట్ ఫీల్డ్ అని కవర్ చేస్తారు చాలా విషయాలు. ఆయన ఒకరు జాయిన్ అయ్యారు. ఆయన నమస్కారం కల్లూరు గారు. ఇప్పుడు ఈ యూంగ్ గురించి యాక్చువల్గా ఒక 15-20 ఏళ్ల కిందటైతే యూంగ్ గురించి మళ్ళీ చదవక్కర్లేకుండా మాట్లాడగలిగి ఉండేవాడు. 15-20 ఏళ్ల కిందటైతే ఆ దృష్టితోనే ఉండి పుస్తకాన్ని అంతటినీ సమ్మరైజ్ చేసేద్దాం 1 అవర్లోనూ, కొంచెం క్వశ్చన్ అవర్ కొంతసేపు ఉంటుంది కదా అనుకున్నాం. తీరా మళ్ళీ పుస్తకం తీస్తే మారిన ఆరోగ్య పరిస్థితుల్లో అలా కాదు, కొన్ని చాప్టర్స్ గంటలో చెప్పి ఓ 3-4 టాక్స్ లో మ్యాక్సిమం మొత్తం పుస్తకాన్ని డీటెయిల్డ్ కవర్ చేద్దాం. డీటెయిల్ కవర్ చేయడంలో నేను కూడా ప్రిపేర్ అవుకుండా వచ్చాను అనమాట. ఒకనాడు బాగా ప్రిపేర్ అయింది కానీ ఇప్పుడు నిజానికి ఈ పుస్తకం డీటెయిల్డ్గా చదవలసిన పుస్తకం. ఎందుకు అంటే మీకు సుమారు ఒక 10,000 పేజీలు కార్ల్ యూంగ్ రాసింది, కలెక్టెడ్ వర్క్స్ అన్ని 20 వాల్యూమ్స్, యావరేజ్ ఒక 500 పేజీలు అయితే యావరేజ్. ఎందుకంటే ఒక పుస్తకంలో 800 and odd పేజ్ కోట్ చేస్తున్నాడు ఓ పుస్తకంలో, అందుకు 500
మినిమం చెప్పాను 2500 అంటే 10,000 పేజీలు. 10,000 పేజీలని 266 పేజీల్లో ఈ యుజాన్ పాస్కల్ ఆ ఎసెన్స్ రాసుకొచ్చాడు. అదే సంగ్రహం, ఆ సంగ్రహం ఇంకా సంగ్రహం చేయడం చాలా కష్టం. ఎంత సంగ్రహం చేశారంటే ఇంకా సంగ్రహం చేయడం కష్టం. మనకి కార్ల్ యూంగ్ ఇండియాలోనే పుట్టుంటే ఒక ఋషి అనేద్దరు. మరి ఎక్కడో పుట్టి ఇండియా వచ్చాడు కాబట్టి ఋషి అనే బిరుదు వల్లే తప్పిస్తే ఇండియాలో అయితే ఒక ఋషి అనేద్దరు. ఋషి అనగానే కొంతమంది కాళ్ళ మీద పడిపోవడం, కొంతమంది తిట్టడం ఇండియాలో ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది. అది 2 రకాలైనటువంటి అభిప్రాయాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆధునిక ఋషి, మరి పాత ఋషి కాదు కాబట్టి. సరే, ఒక్కసారి మనం కార్ల్ యూంగ్ తాలూకా యూంగ్ టు లివ్ బై పుస్తకంలోకి వెళ్లే ముందు ఇవాళ ఇంట్రడక్షన్ అండ్ 3 చాప్టర్స్ మాత్రమే చెప్తా. మనకి బ్రాడ్గా ఎన్ని రకాల పర్సనాలిటీ థియరీస్ ఉన్నాయి అంటే, స్ట్రిక్ట్ గా చెప్పాలంటే ఎంతమంది పర్సన్స్ ఉంటే అన్ని రకాల పర్సనాలిటీ థియరీస్ ఉండాలి. ఎందుకంటే ఈచ్ పర్సన్ ఈజ్ యూనిక్ అండ్ డిస్టింక్ట్. కానీ బ్రాడ్గా 4 స్కూల్స్ కింద విడదీశారు పర్సనాలిటీ స్కూల్స్. ఈ 4 ఒక స్కూల్ సైకో అనలిటికల్ స్కూల్ అన్నమాట. ఈ 4 స్కూల్స్ లో కొన్ని స్కూల్స్ కి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదన్నమాట. మోడర్న్ మెడిసిన్ కి, ఆయుర్వేదానికి, లేకపోతే ఆయుర్వేదానికి, హోమియోపతికి ఎలాగ ఎంత గొడవో ఈ సైకో అనలిటికల్ స్కూల్ చూస్తే ఒళ్ళు మంట బిహేవియరల్ స్కూల్ కి. వాళ్ళని చూసి ఇలాగ రకరకాలు. సరే, ఒకటి జెనెటిక్ స్కూల్ అంటారు. అంటే వాళ్ళు ఏమంటారంటే యువర్ బిహేవియర్ ఈజ్ జెనెటికలీ కమింగ్. దీన్ని కొంచెం ఒప్పిసరు కొంచెం ఎక్కడైనా మార్చొచ్చామో కానీ కోర్ బిహేవియర్ని మార్చలేము. వీ కెన్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ది బిహేవియర్. డిటర్మినిస్టిక్ అన్నమాట. అంచేత ఆ స్కూల్ని పక్కన పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళు మనకి అనవసరం అన్నప్పుడు పక్కన పెట్టేయడమే. మరొకటి బిహేవియర్ స్కూల్ అంటారు. అంటే దే డోంట్ యాక్సెప్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్కాన్షియస్ ఎట్ ఆల్. అన్కాన్షియస్ అనేది లేదు, అంతా కాన్షియసే వాళ్ళ ప్రకారం. అది కాక టోటల్ బిహేవియర్ ఉంటే ఏముండదు. ఏ ఆస్పెక్ట్ ఆఫ్ బిహేవియర్ అయితే తన అడాప్టింగ్ టు సొసైటీకి ఇబ్బందిగా ఉందో, లేకపోతే ఏ బిహేవియర్ అయితే సొసైటీకి ఇబ్బందిగా తయారవుతుందో ఆ బిహేవియర్ని మోడిఫికేషన్ అలాగా పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ బిహేవియర్ మోడిఫికేషన్. ఇది బిహేవియరల్ స్కూల్లో బ్రాడ్గా థియరీ. ఈ మధ్యన అందులో కొంచెం కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని మరొకటి వచ్చి బేసిక్గా వాళ్ళు కూడా దే డోంట్ యాక్సెప్ట్ అన్కాన్షియస్. బట్ ఒక్కసారి చిన్న చిన్న మార్పులు వచ్చాయి. అది బిహేవియరల్ స్కూల్. సైకో అనలిటికల్ స్కూల్ ప్రధానమైనది అందులో అన్కాన్షియస్ అనమాట. ఆ సైకో అనలిటికల్ స్కూల్లో మొదటి 3 సిగ్మండ్ ఫ్రాయిడ్, అడ్లర్, యూంగ్. కార్ల్ యూంగ్, సిగ్మండ్ ఫ్రాయిడ్ మొదటి ఆద్యుడు, అడ్లర్, ఆల్ఫ్రెడ్ అడ్లర్. సరే, వీళ్ళ తర్వాత మరికొంతమంది వచ్చారు. ఫ్రాయిడ్ తర్వాత మిగతా కొంతమందిని నియో ఫ్రాయిడియన్స్ అంటారు. అండ్ దే కంట్రిబ్యూట్ ఎ లాట్. ఆ స్కూల్ నచ్చిన వాళ్ళకి ఓకే, అదర్వైజ్ ఆ స్కూల్ని మోర్ అన్సైంటిఫిక్ అని, ప్యూర్లీ అన్సైంటిఫిక్ అని పక్కన పెట్టేసేవాళ్ళు ఉన్నారు. అందులోనూ కార్ల్ యూంగ్ని మరీను ఆ పక్కన పెట్టడం. ఇంకొకటి వచ్చింది ఫినామినాలజికల్ స్కూల్ అని. దాన్నే ఫినామినాలజికల్ స్ట్రాటజీ ఆఫ్ బిహేవియర్ మోడిఫికేషన్. అంటే వాళ్ళు అన్కాన్షియస్ ఒప్పుకుంటూనే అది మనకు అనవసరం అంటారు. ఒప్పుకుంటూనే బిహేవియర్ మోడిఫికేషన్ అది అనవసరం. అండ్ వీ హ్యావ్ సమ్ స్ట్రాటజీస్ టు మోడిఫై ది బిహేవియర్. ఇదొకటి. ఇప్పుడు మనం అనలిటికల్ స్కూల్ గురించే మాట్లాడుకుంటాం.
మొట్టమొదట సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎలాంటి వాడంటే, యు మే లైక్ ఫ్రాయిడ్ అండ్ మార్క్స్, యు మే డిస్లైక్ ఫ్రాయిడ్ అండ్ మార్క్స్, యు కాంట్ ఇగ్నోర్ ఫ్రాయిడ్ అండ్ మార్క్స్. వాళ్ళు ఇద్దరిని ఇగ్నోర్ చేయలేదు. వాళ్ళు చూపించినటువంటి, అంటే వాళ్ళు ఎంత ప్రభావితం చేశారు సొసైటీని అంటే, యు కాంట్ ఇగ్నోర్ దెమ్. ఎయిదర్ యు ఆర్ ప్రో ఆర్ అగెనిస్ట్ ఫ్రాయిడ్, యు ఆర్ ప్రో ఆర్ అగెనిస్ట్ కార్ల్ మార్క్స్, బట్ యు కాంట్ ఇగ్నోర్ హిమ్. అదే మనకు తెలుగు సాహిత్యంలో అయితే విశ్వనాథ్ సత్యనారాయణని, శ్రీశ్రీని మీరు నచ్చుకోవాలి, వ్యతిరేకించాలి, బట్ యు కాంట్ ఇగ్నోర్ దెమ్ ఇన్ లిటరేచర్, ఆధునిక లిటరేచర్. ఇలా కొందరు ప్రభావితం చేసిన వాళ్ళు సమాజానికి. అండ్ ఇందులో అందరికీ తెలుగు వచ్చునా? ఎందుకంటే నాకు ఓ చిన్న వ్యసనం, మధ్య మధ్య తెలుగులో మాట్లాడు, ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాను. ఇంగ్లీష్ బాగానే వచ్చును, కానీ అందరికీ వచ్చింది కదా, ఎవరికి అండర్స్టాండ్ చేసుకోలేకపోవడం లేదు కదా. ఓకే, ఈ స్కూల్లో మొట్టమొదట సిగ్మండ్ ఫ్రాయిడ్ వాజ్ ది ఫౌండర్, and initially Carl Jung associated with Sigmund Freud. For some time they traveled together, but later on Jung differed with Freud and came out. Freud's theories of Oedipus complex and his life instinct, death instinct, the causes of neurosis, idantha kuda okay, I can't totally reject it, but that is not the whole అని కార్ల్ యంగ్ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత తన స్కూల్ని సైకో అనలిటికల్ స్కూల్ అనకుండా అనలిటికల్ సైకాలజీ అని పేరు పెట్టు, సెపరేట్ నేమ్ వాజ్ గివెన్, అనలిటికల్ సైకాలజీ. అండ్ అఫ్ కోర్స్ ఈ అనలిటికల్ సైకాలజీని ఉపయోగించి థెరపీ చేసేవాళ్ళు ఇప్పుడు లేరు. అసలు సైకో అనలిటికల్ థెరపీవే ఇప్పుడు అసలు లేదు. ఇండియాలో అయితే కొన్నాళ్ళ కిందట 70s కొద్దిమంది ఉండేవారు, ఇప్పుడు ప్రాక్టికల్ గా లేరు. 70s నాకు విశాఖపట్నంలో ఒక వ్యక్తిని తెలిసిన, సుబ్రహ్మణ్యం అనే కథను ఉండేవాడు, వండర్ఫుల్ సైకో అనలిస్ట్. నాకు పర్సనల్ పరిచయం ఉండేది ఆయనతో. ఆయనతో మాట్లాడితేనే సరదాగా ఉండేది అనమాట, అంత గొప్పగా ఉండేది. ఆయన ఎప్పటికీ అమెరికా వెళ్ళి అమెరికాలో సైకో అనలిస్ట్ చదువుకుని మళ్ళీ బ్యాక్ వచ్చి మిడ్ 30s ఉండేవాడు ఇక్కడ సుబ్రహ్మణ్యం. అది లేట్ 60s అండ్ ఎర్లీ 70s నాకు మంచి పరిచయం ఉండదు. ఆయనే నన్ను కొన్ని పుస్తకాలు చదవమని. అది ఎందుకు వచ్చింది అంటే, నేను సూసైడ్ మీద ఒక 2 ఏళ్ల పాటు LLMలో పార్ట్గా సైకలాజికల్, సోషలాజికల్, క్రిమినలాజికల్ అండ్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సూసైడ్, దీని మీద ఒక ఫుల్ థీసిస్ రాయడానికని 2 years కష్టపడి 170 pages వరకు, ఆ రోజుల్లో ఆర్డినరీ టైపింగ్, కంప్యూటర్ టైపింగ్ కాదు, ఒక థీసిస్ తయారు చేశాను. మాకు LLMలో భాగం ఏమిటంటే ఎయిదర్ సింగిల్ థీసిస్ ఆర్ 6 articles. అప్పుడు మా ప్రొఫెసర్ అంతా చూసి బాగుంది, చాలా బాగుంది, కానీ 6 articles మార్చకూడదా అన్నాడు, నీ పరీక్ష కూడా పనికొస్తుంది అన్నాడు. అంటే ఈ 175 pages 30 pages తగ్గించి సూసైడ్కి, అప్పుడు మిగతా రాసుకున్నాను. ఆ సమయంలో సూసైడ్ గురించి చదివే సమయంలో ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళి తప్పనిసరిగా ఈ సైకాలజీ చదవాల్సి వచ్చింది. తర్వాత ఇంట్రెస్ట్ ఎప్పుడైతే పుట్టిందో మనకి ఇమీడియట్ నెసరీ కాంతి కూడా కొంచెం పక్కన పెడతాం. ఆ రోజుల్లో మనకు ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీలో కార్ల్ యంగ్ తాలూకా ఈ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పుస్తకాలు ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళారంటే బయటకు రాలేరు. అందులోనూ అది ఒరిజినల్ జర్మన్ లాంగ్వేజ్ ఏమో, ఆ కన్స్ట్రక్షన్ ఆఫ్ వాక్యం ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ స్టిల్ దే కాంట్ ట్రాన్స్లేట్ నార్మల్ ఇంగ్లీష్, కొంచెం కాంప్లికేటెడ్ ఇంగ్లీష్, ఎందుకంటే జర్మన్ లాంగ్వేజ్ తాలూకా ఆ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సరే, మొత్తం ఆ పుస్తకాన్ని సంగ్రహీకరించి మనకు యూంగ్ టు లివ్ బై పుస్తకం వచ్చింది.
ఇక్కడ చెప్పాను కదా 20 వాల్యూమ్స్ అని చెప్పేసి ఈ కార్ల్ జంగ్ రాసినవి. ఈ 20 వాల్యూమ్స్ ని ఇతడు 266 పేజీలు రాశాడు. ఇవాళ నేను కేవలం 55 పేజీలు, అంటే సుమారు 5వ వంతు అనమాట. మిగతాది అట్టే పెట్టి తర్వాత ఎప్పుడో మనకు అవకాశం ఉంటే చూద్దాం. కార్ల్ యుంగ్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇమాన్యుయల్ కాంట్. ఇమాన్యుయల్ కాంట్ గురించి మీరు ఆల్రెడీ ఒక మీటింగ్ పెట్టేట్టుకున్నారు. కంట్ అంటే గొప్ప జోకు వేశాడు బెటన్ డ్రెస్ అని. I could not understand Kant, but I am teaching Kant for the last 20 years. Whatever I am teaching, I am writing now on it. Difficult అని చెప్పడానికి అనమాట బెటన్ డ్రెస్. ఆ కంట్ తాలూకా శిష్యుడే హెగెల్. ఆ హెగెల్ తాలూకా శిష్యుడే మార్క్స్. అందుకే వాళ్ళందరూ కష్టంగానే రాస్తారు. అందరూ కష్టంగా ఎందుకు రాస్తారంటే ఈ కంట్ తాలూకా క్లిష్టత అన్నమాట. ఇదిగో ఇతడు కూడా ఇమాన్యుయల్ కంట్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాడు బాగా. కార్ల్ యుంగ్ వాజ్ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇమాన్యుయల్ కంట్. అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వేరు, మొత్తం అంతా యాక్సెప్ట్ చేయడం వేరు. మధ్య మధ్య కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఇది కాక స్కోపెన్ హావర్ అని అండ్ పెసిమిస్ట్ అంటారు. అతడు he wanted people to invite death. At the same time, he is against suicide. Suicide ki వ్యతిరేకి, but he says that people should invite death. చాలా రొమాంటిక్ గా డెత్ గురించి రాస్తాడు. వాడి పెసిమిస్ట్ ఫిలాసఫర్ అంటారు. తర్వాత ఓట్టో ర్యాంక్, ఇంకా కొద్దిమంది ఉన్నారు. ఈ ముగ్గురిని ప్రధానంగా చెప్తున్నాను. ఈ ఓట్టో ర్యాంక్ విశేషం ఏంటంటే, మనకి గ్రేటెస్ట్ విక్టరీ ఎప్పుడు మనకి బోల్డ్ అని ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ స్పెర్మటోజో, అంటే మగవాడి నుంచి బోల్డ్ అని వెళ్ళి ఒకటే సెలెక్ట్ చేసుకుంటుంది లేడీ తాలూకా అండ. ఒకటే సెలెక్ట్, ఒకరు కానీ ఇద్దరు కానీ, మహా అయితే ట్విన్స్. అక్కడ ఫైటింగ్ జరుగుతుంది. ఆ ఫైటింగ్ లో ఒకళ్ళే విక్టోరియస్ అయ్యారు కలవడానికి. సో గ్రేటెస్ట్ విక్టరీ ఇన్ అవర్ లైఫ్ ఈస్ వెన్ వీ జాయిన్డ్. అండాన్ని జాయిన్ అయినప్పుడు మన విక్టరీ అయిపోయింది. అంతకంటే పెద్ద ఫైట్ ఏం లేదు మనకి. అండ్ ద గ్రేటెస్ట్ సఫరింగ్, గ్రేటెస్ట్ యాంగ్జైటీ ఈజ్ ది మూమెంట్ వీఆర్ బోర్న్. కడుపులో వెచ్చగా ఉండి, లైట్ కళ్ళలో గ్లేరు పడకుండా, భోజనానికి ఇబ్బంది లేకుండా, ఊపిరి మనం ప్రత్యేకంగా తీసుకోలేకుండా ఎక్కడి నుంచో వచ్చేస్తూ అంత హాయిగా ఉంటుంటే, ది మూమెంట్ వీఆర్ బోర్న్, మనం స్వంతంగా ఊపిరి తీసుకోవాలి. ఒక్కసారి గ్లేరు లైట్ గట్రా ఇదంతా కూడా. అండ్ ఇట్ ఈస్ ఎ catastrophic event, the greatest tragedy in the life, greatest anxiety in the life. So greatest victory, greatest anxiety రెండు అయిపోయి మనం పుట్టిసరికల్లా. ఇంతకంటే విక్టరీ లేదు, ఇంతకంటే యాంగ్జైటీ లేదు. అంచేది ఎందుకు బాధపడడం లైఫ్ గురించి అంటాడు. ఎందుకంటే మీకు ఇంతకంటే ఫైటింగ్ లో గెలవడం లేదు, ఇంతకంటే ఓడిపోవడం లేదు లైఫ్ లో. ఆ ఓటో ర్యాంక్ ఏమంటాడంటే, ప్రతి వ్యక్తి కూడా పుట్టిగానే ఏ యాంగ్జైటీ సఫర్ అవుతాడు టు అడాప్ట్ టు ది ఎన్వైరన్మెంట్, అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్, దట్ బికమ్స్ ప్రోటోటైప్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ. ఇక మిగతాది ఏం చేసినప్పటికీ ఇది మర్చిపోకూడదు అంటాడు ఈ పర్సనాలిటీని. ఇది వాడు మాత్రమే అనుభవించాడు. అది ఏమనుభవించాడు వాడు చెప్పలేడు. వాడు పెద్ద అయిన తర్వాత వాడు చెప్పలేడు వాడు. బట్ హీ సఫర్డ్ యాంగ్జైటీ అండ్ ఈచ్ పర్సన్ ఈజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ అదర్ పర్సన్. అది ఓటో ర్యాంకు ఈ బర్త్ ట్రామా అని ఒక పుస్తకం రాశాడు. ఆ బర్త్ ట్రామాలో
హౌ ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పర్సన్ అని పర్సనాలిటీ గురించి. దిస్ పర్సన్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫోటో ర్యాంక్. ఈ ముగ్గురు ప్రధానంగా అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ దగ్గరికి వచ్చారు కదా. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇన్ఫ్లుయెన్స్డ్ యూంగ్, యూంగ్ ఇన్ టర్న్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రాయిడ్. ఫ్రాయిడ్ కి యూంగ్ కి ఒక కామనాలిటీ ఏమిటంటే వాళ్ళు చనిపోయే వరకు చదువుతూనే ఉన్నారు, చనిపోయే వరకు మారుతూనే ఉన్నారు. వాళ్ళు అలా మారుతూనే ఉన్నారు కొస వరకు కూడా. ఆపేయలేదు వాళ్ళు. అండ్ ఇద్దరు చాలా కాలం బతికారు, ఒకటి 83, ఒకటి 86. రివైజింగ్ దేర్ థియరీస్ కంటిన్యూస్. అందుకే కార్ల్ యూంగ్ అంటాడు, మనం లైఫ్ ని కొన్ని థియరీస్ కింద, పాయింట్స్ కింద రాయలేమంటాడు. రాద్దామని ప్రయత్నించినా అది ఫోటోలాడేది తప్పిస్తే వ్యక్తిలాడేది. ఫోటో వేరు, వ్యక్తి వేరు ఉంటాడు. నేను చాలా ఫోటోలు షేర్ చేస్తుంటాను ఎఫ్బీలో. ఏ 2 ఫోటోలు ఒకలా ఉండవు చూడండి, కామిస్తే. ఎందుకు? మనం ఫోటో కాదు, మనం వేరు. కార్ల్ యూంగ్ ప్రత్యేకంగా కాషన్ చేస్తాడు, వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ ఓన్లీ ఫోటో, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైఫ్, అండ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఫోటో ఆఫ్ ది పర్సన్. ఎవరి లైఫ్ గురించి మాట్లాడదాం, ఆ వ్యక్తి తాలూకు ఫోటో వేరు, ఆ వ్యక్తి లైఫ్ వేరు. ఈ కాషన్ చేస్తూ ఆల్ మై థియరీస్ షుడ్ బి టేకెన్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. అది మనకి యూంగ్ టు లివ్ బై పుస్తకంలో కూడా రిపీటెడ్ గా ఈ వ్యక్తి కాషన్ చేస్తాడు. ఎందుకంటే అది ఓన్లీ సమ్మరీ కాబట్టి ఈ వ్యక్తి కాషన్ చేస్తాడు. ఇప్పుడు ఒక్కసారి యూంగ్, he came to India first time in 1937. ఆ 37లో వచ్చి పక్షితీర్థం అంటానే ఇప్పుడు తమిళనాడులో మనం గుడి పేరు ఏదో ఉంది, ఏదో రాజేశ్వరంలో వస్తుంది. శివుడు శివాలయం కింద మీద ఉంటుంది. వాళ్ళని మెట్లెక్కి వెళ్ళాలి మీదకి. ఆ మెట్లెక్క వెళ్ళాలి కాబట్టి నేను మానేశాను, ఎక్కలెక్క. అక్కడ రోజు 2 గద్దలు వస్తుంటాయి, అందుకు దాని పక్షితీర్థం పేరు వచ్చింది. అక్కడికి వెళ్ళాడు 1937లో కార్ల్ యూంగ్. వెళ్ళి అక్కడ ఒక బాగా చదువుకున్న వాడితోటి ఈ మెట్లన్నీ ఎక్కి అదంతా చూసి ఆ గోపురం మీద ఉండేటువంటి వేరియస్ సింబల్స్ చూసి ప్రతి సింబల్ తాలూకు సిగ్నిఫికెన్స్ అడిగి నోట్స్ రాసుకుని, he was surprised so many symbols could be found in India. నిజానికి మనం ఒక్కసారి తమిళనాడు వెళ్తే, నేను తమిళనాడు ఐఎమ్ వెరీ మచ్ ఫ్యాసినేటెడ్. చాలా ఇప్పుడే 2 సార్లు నేను ఫుల్ గా వెళ్ళాను, 3 సార్లు మొత్తం. నేను ఒక్కడిని ఒకసారి వెళ్ళాను, 2 సార్లు ఫ్యామిలీస్తో వెళ్ళాను. ది మోర్ యూ గో టు తమిళనాడు, ది మోర్ యూ వాంటెడ్ టు గో, బికాస్ ఎవ్రీ టెంపుల్ విల్ ఫ్యాసినేట్ యూ. ది గాడ్ విల్ నాట్ ఫ్యాసినేట్ యూ, టెంపుల్ విల్ ఫ్యాసినేట్ యూ. And the more temple fascinates, sometimes God will attract you. నాకు ఇప్పటికీ కూడా 1 నెల రోజులు గ్యాప్ వస్తే చాలు, ఒక్కసారి తిరువన్నమల వెళ్ళిపోదామా అని 2 సార్లు వెళ్ళా, 7 సార్లు వెళ్ళాను. ఆ తిరువన్నామలలో ఒక స్పానిష్ టూరిస్టు ఒకసారి భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఫస్ట్ టైం వస్తున్నావా అన్నాను. లేదు, నేను 7th టైం వస్తున్నాను అన్నాడు. ఎవడు చూస్తావు, టెంపుల్ చూస్తావా అన్నాను. ఓసారి చూశాను అన్నాడు. రమణాశ్రమానికి వెళ్తావా అన్నాను. ఓసారి వెళ్ళాను అన్నాడు. మరి ఎవడు చూస్తావు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నా. సమాధానం చెప్పకుండా నువ్వెన్నోసారి వస్తున్నావు అన్నాడు. అంటే 4వ సారి వస్తున్నానన్నా. 4వ సారి ఎందుకు వస్తున్నావు అన్నాడు. ఇప్పుడు నాకు ఆ ప్రశ్న వేసే కల్లా ఈ సమాధానం చెప్పడం నాకు కష్టంగా ఉంది. Something that makes me to come to this place అన్నా. That's what exactly is making me to come to this place అన్నాడు.
ఆ తిరువణామలైకి. నాకు ఇప్పటికీ కూడా ఆ తిరువణామలై టెంపుల్, తిరుపతి టెంపుల్ కంటే కూడా, తిరుపతి టెంపుల్ ఊహన వెళ్ళిపోతారు కాబట్టి ఒకసారి వెళ్ళడం తప్పిస్తే, ఆ తిరువణామలై టెంపుల్ కి ఒక పౌర్ణమి నాడు కొన్ని కొన్ని రోజులు ఉన్నాయి, ఆ రోజులు ఒక పక్కన పెట్టేస్తే ఇలా లాగుతుంది అనమాట. ఇప్పుడు కార్ల్ యుంగ్ని ఇండియన్ టెంపుల్స్ అట్రాక్టెడ్ హిమ్. అయితే ఇండియాలో అన్ని టెంపుల్స్ వెళ్ళిపోకలేదు, మా లోకల్ వాళ్ళు వెళ్ళిపోతారు తప్పిస్తే, ఒక్క టెంపుల్, పెద్ద టెంపుల్కి వెళ్ళి అలా బోల్డ్ అని చూస్తే జ్ఞాపకం చూడడం కూడా కష్టం అన్ని సింపుల్స్ ని. తర్వాత కాశీ వెళ్ళాడు, కాశీ వెళ్ళి అక్కడ బోల్డ్ రిచువల్స్ చూశాడు, బోల్డ్ అని కథలు విన్నాడు, తను ఏదో నోట్స్లు రాసుకున్నాడు. తమాషా ఏంటంటే అన్నామలైలో రమణ మహర్షిని కలవమంటే మాత్రం కలవనన్నాడు. ఎందుకు కలవన్నాడు తెలియదు, కలవమని వాడికి మామూలుగా థర్డ్ పార్టీస్ కలేదు అక్కడ రమణ మహర్షి. మొత్తం మీద 37లో ఇండియా వచ్చి టూర్ చేసి వెళ్ళాడు. తర్వాత 38లో మళ్ళీ వచ్చాడు. ఈ 38లో వచ్చినప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ గా వచ్చాడు 38లో. అండ్ ఈ గాట్ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ఫ్రమ్ అలహాబాద్ యూనివర్సిటీ, బిహెచ్యు యూనివర్సిటీ, బిహెచ్యు అలహాబాద్, అండ్ డాక్టర్ ఆఫ్ సైన్స్ ఫ్రమ్ కలకటా యూనివర్సిటీ. ఇవి 38లో అయ్యాయి. 38లో అయిన తర్వాత ఈ 2 టైమ్స్ కలిపి, ఓసారి ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే వెళ్ళిపోవడం కదా బ్యాక్. సో సెకండ్ టైం ఆల్సో ఈ టూర్ సమ్ ప్లేసెస్. ఆ సమయంలోనే కొందరు యోగులను కలుసుకున్నాడు. ఆ యోగులను కలుసుకుని అలా అని చెప్పేసి మరి డీప్ హిమాలయస్కి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోలేదు, కొందరు యోగులను కలుసుకున్నాడు, తనకు కావలసిన నోట్స్లు తీసుకున్నాడు, తీసుకుని మళ్ళీ బ్యాక్ వెళ్ళాడు. బ్యాక్ వెళ్ళి ఏవో తన రచనల్లో కొంత రాస్తే ద యూరోపియన్ స్కాలర్స్ ఏమన్నారంటే, నువ్వు ఇండియా వెళ్ళి పాడైపోయావు. ఇండియా వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఇండియాని అర్థం చేసుకోలేసరిగా. అతను ఏమన్నాడంటే, ఐ టుక్ గ్రెయిన్ అండ్ చాఫ్, సెపరేటెడ్ దెమ్, కెప్ట్ ది గ్రెయిన్ ఓన్లీ, చాఫ్ ఐ లెఫ్ట్ ఫ్రమ్ ఇండియా. తర్వాత చైనా వెళ్ళాడు. అతడికి ఇండియా అండ్ చైనా ఈక్వల్లీ ఫ్యాసినేటెడ్. అదిగో ఆ చైనాకి సంబంధించి ఒక సింబల్ అతన్ని చాలా ఫ్యాసినేట్ చేసింది. ఆ సింబల్ ఒక్కసారి మీకు చూపిస్తాను. ఒకసారి ఆ చైనీస్ సింబల్ చూపించి ఒకసారి. యా, ఇది ఎగో కాన్షియస్నెస్, అన్కాన్షియస్. ఈ బొమ్మ చూడండి, ఈ నలుపు పార్ట్ అంతా అన్కాన్షియస్, ఆ తెలుపు పార్ట్ అంతా కాన్షియస్నెస్. యాంగ్ అంటే అది లైట్ సంబంధించిన అర్థం, అది చైనీస్ లో. డార్క్నెస్ సంబంధించింది అన్కాన్షియస్ అర్థం. ఇది తీసుకున్నాడు. ఇలా ఫిగర్ తీసుకోవడంలో అతని తనకు ఉద్దేశం ఏమిటంటే, ఈ డార్క్ పార్ట్ కొంత లైట్ లోకి వెళ్తోంది, ఈ లైట్ పార్ట్ కొంత డార్క్ లోకి వస్తుంది. బొమ్మ చూడండి, డార్క్ పార్ట్ కొంత లైట్ లోకి వెళ్తోంది, లైట్ పార్ట్ కొంత డార్క్ లోకి వస్తుంది. ఇదిగో మన తాలూకా పర్సనల్ అన్కాన్షియస్ అండ్ పర్సనల్ కాన్షియస్నెస్ రెండు కూడా అలాగే కాన్షియస్ పార్ట్ కొంత అన్కాన్షియస్ లోకి, అన్కాన్షియస్ పార్ట్ కొంత కాన్షియస్ లోకి ఉంటాయని చెప్పడం అనమాట ఫిగర్ తీసుకోవడం ఉద్దేశం. ఇప్పుడు లెట్ us see the ఫస్ట్ చాప్టర్, యూంగ్ టు లివ్ బై లో మొదటి చాప్టర్ చూద్దాం. ఈ ఒక రోమన్ ప్రొవర్బ్,
ఆ ప్రొవర్బ్ తాలూకా రోమన్ లాంటి బట్టి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చెప్తాను. లివ్ దెన్ ఫిలసాఫైజ్. ముందు ఫిలాసఫీ మాట్లాడి నువ్వు లైఫ్ లీడ్ చేయకు. లైఫ్ లీడ్ చేసి తర్వాత దాన్ని ఫిలసాఫైజ్ చేయి. లివ్ దెన్ ఫిలసాఫైజ్. దానికి ఒక రోమన్ ప్రొవర్బ్ ఒకటి ఉంది. అలాగే మరొక ఇటాలియన్ ప్రొవర్బ్ ఉంది, అది చాలా బాగుంటుంది. ట్రాడిటోరీ 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 అంటే అర్థంట ట్రాన్స్లేటర్స్ ఆర్ రైటర్స్ అంటే. ట్రాన్స్లేటర్స్ ఆర్ రైటర్స్. ఇక్కడ ట్రాన్స్లేటర్స్ అంటే అతని ఉద్దేశం లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కాదు. మనం ఈ సైకే, ఆ సోల్ అనే పదానికి సైకే అంటే అర్థం సోల్ అనమాట. ఇక్కడ యుంగ్కి ఈ సైకేని మనం ఎప్పుడైతే, లైఫ్ని మనం ఎప్పుడైతే కొన్ని పాయింట్స్ కింద రాసేస్తున్నామో కాగితం మీద, దెన్ యు ఆర్ ట్రాన్స్లేటింగ్ ఇట్. ట్రాన్స్లేటర్స్ ఆర్ రైటర్స్. అది అక్కడ ఉద్దేశం. అది when you put as points and categories, then you are translating. Translators are writers. ఇప్పుడు నేను చెప్పారు ఇందాకలా యూ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ ఫోటో టు లైఫ్ ఎట్సెట్రా అని. తర్వాత మెయిన్ క్వశ్చన్ Jung wants us to pose is, who am I? ప్రాబబ్లీ ఇండియన్ ఫిలాసఫీలో ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే ఇదే, నేనెవరిని అని. ఈ నేనెవరిని అని ఆల్మోస్ట్ కొసవరకు తేలే విషయం కాదు. సెల్ఫ్ అవేర్నెస్ అన్నమాట. ఈ నేనెవరిని అని తెలుసుకుందుకి నేను సహాయం చేయగలను అంటాడు యూంగ్. కొన్ని టూల్స్ ఇవ్వగలను తెలుసుకుందుకి. ఆ టూల్స్ పట్టుకుని మీ అంతటా మీరెవరో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత యూ హెవ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. బికాస్ నేనెవరిని తెలుసుకున్న తర్వాత మనకు కొన్ని ఇబ్బందులు కనిపిస్తాయి నిజంగా తెలుసుకుంటే. అప్పుడు మనం మార్చుకోవాలన్నమాట. కొంచెం జోకులుగా చెప్పాలంటే నేను ఎవరిని అనడానికి మీ వైఫ్ అడగండి సగం చెప్పేస్తుంది ఆవిడ. ఇక మిగతా సగమే మనం తెలుసుకోవాల్సింది అనమాట. ఓ సగం ఆవిడ చెప్పేస్తుంది మనం ఎవరోను. మనం ఒప్పుకోవచ్చు, ఒప్పుకోపోవచ్చు. ఇది జోక్ కాదు. ఆవిడ ఎలా చెప్పగలదు? ఇది యూంగ్ సైన్స్ లో ఉంటుంది. వైఫ్ మొగుడు గురించి ఎలా చెప్పగలదు? అలాగే మొగుడు వైఫ్ గురించి కూడా. మన కల్చర్ లో మనం పెద్దగా మాట్లాడంగానే, మన కల్చర్ లో మన మొగుడు పిల్లల్లో ఆవిడకి ఇంటి దగ్గర మాత్రమే అవకాశం. మీరు ఇలాంటి వాళ్ళని చెప్పడానికి, లేకపోతే దగ్గర వాళ్ళతో చెప్పడానికి. మనం నా పిల్లలు ఇలాంటిదని చెప్పం, ఎందుకంటే మనం డామినెంట్ కాబట్టి. కానీ మనం రాసిమ్మంటే నా భార్య అని రాసిమ్మంటే మనం బోల్డ్ అంత రాయగలం. అందులో పాజిటివ్స్ ఎలాంటి పెట్టండి, బోల్డ్ అని మనకు నచ్చడం రాయగలం. నా మొగుడు 90% నచ్చనవే ఆవిడ రాయగలదు, 10% నచ్చిన రాయగలదు. నిజానికి ఒక వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ అనమాట. ఈయన రాస్తారు కారణం, వైఫ్ ఎందుకు హస్బెండ్ గురించి బాగా చెప్పగలదు అనే విషయం బాగా రాస్తాడు లోపల. ఇప్పుడు ఈ హూ యామ్ ఐకి బాగా పనికొచ్చేది ఈ యూంగియన్ సైకాలజీ అన్నమాట. మనకి ఈ కాన్షియస్నెస్ అనేది అల్టిమేట్ గా మనం ఈ లైఫ్ ని అర్థం చేసుకోవడానికి ఈ కాన్షియస్ స్టేట్ లో అర్థం చేసుకోగలం. ఈ టోటల్ కాన్షియస్నెస్ లో వేకింగ్ కాన్షియస్నెస్ అంటే మనం తెలుసున్నప్పుడు ఉండే కాన్షియస్నెస్. తర్వాత డ్రీమింగ్ రెండోది. డ్రీము పొద్దున్నకి డ్రీమ్, కానీ డ్రీమ్ చేస్తున్నప్పుడు అది రియాలిటీ మనకది. ఆ డ్రీములు కొన్ని జ్ఞాపకం ఉంటావు, కొన్ని జ్ఞాపకం ఉండవు. ఆ జ్ఞాపకం ఉన్న డ్రీమ్స్ అయితే మొన్నటి చెప్పినప్పుడు ఏం చేస్తాం, కొన్ని గ్యాప్స్ ఉంటాయి అందులో. ఆ గ్యాప్స్ ని ఫిలప్ చేయడానికి ట్రై చేస్తుంటాం.
ఆ డ్రీమ్ లో గ్యాప్స్ ని ఫిలప్ చేయడానికి ట్రై చేస్తాం. అలా ఎందుకు ట్రై చేస్తాం? ఇప్పుడు సైన్స్ నా సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడు అలా ఎందుకు ట్రై చేస్తుంటామో. కానీ డ్రీమ్స్ కొన్ని మనకు బాగా గుర్తుంటాయి. మనకి అవి ఇల్లాజికల్ గా ఉంటాయి ఒకప్పుడు, కానీ గుర్తు బాగా ఉంటాయి. కొన్ని డ్రీమ్స్ ఎలాగా లేవడం ఏమిటి, కొన్ని క్షణాల్లో పోతాయి, మరి జ్ఞాపకం ఉండవు. ఆ డ్రీమ్స్ లో మళ్ళీ డే డ్రీమింగ్ అని ఒకటి ఉంది. ఈ డే డ్రీమింగ్ అంటే మధ్యాహ్నం పడుకున్నప్పుడు కల కాదు, మనం మన గురించి ఊహించుకునేటువంటి డ్రీమింగ్ చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ బాత్రూమ్ లో డే డ్రీమింగ్ ఉందంటే బ్రహ్మాండమైన డ్రీమింగ్ అనమాట. ఇంకక్కడ ఉన్నంత డే డ్రీమింగ్ ఇంకెక్కడ ఉండదు. మనం తిట్టుకోవడం అయితేనే, ఇంకొకరు తిట్టడం అయితేనేమి, మనం ఒకటి కాదు, మన తాలూకా భవిష్యత్తు, మన తాలూకా అన్ని. when you are lonely you daydream a lot. మూడోది డ్రీమ్లెస్ స్లీప్. ఇదిగో ఈ డ్రీమ్లెస్ స్లీప్, దట్ ఈస్ వేర్ యు ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్. ఒకప్పుడు ఏ బ్రహ్మాండ నిద్ర పడేస్తుంది, ఎప్పుడే కలరాదు లేస్తాం, ఏ నిద్ర పట్టింది. మీకు ఆ నిద్ర ఏమీ తెలియదు కదా, తెలియకపోకుండా మీకు ఆనందం ఏంటి? పొద్దున్న లేచి ఏం నిద్ర పడుతుంది, పొంగిపోతుంటాం మనం. బికాస్ యు ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద డ్రీమ్. ఇదిగో ఈ మూడు కలిసి టోటల్ ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాడు. ఓ పక్క టోటల్ ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటూనే అందులో అన్కాన్షియస్ చెప్తాడు. బట్ ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ లో వేకింగ్ కాన్షియస్నెస్, డ్రీమ్ స్టేట్ అండ్ వితౌట్ అంటే డ్రీమ్లెస్ స్లీప్, ఈ మూడు ఉన్నాయి. ఇక్కడ మనకి మన్ని తెలుసుకుందికి ఏమిటి మార్గం అంటూ కొంచెం జోకులుగా రాస్తాడు. యూ నీడ్ నాట్ సిట్ ఇన్ కేవ్స్. గుహల్లోకి వెళ్ళి మనం కూర్చోక్కర్లేదు, మనం తెలుసుకుందికి. యూ నీడ్ నాట్ సిట్ ఇన్ కేవ్స్. యూ నీడ్ నాట్ లై ఆన్ కౌచ్. ఎందుకు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్కి అలవాటు, అలా అట్టే పెట్టి ఆ పక్క మీద అలా పడుకోబెట్టి సైడ్ నుంచి అలాగా ఎనాలిసిస్ చేస్తుంటాడు. యూ నీడ్ నాట్ లై ఆన్ కౌచ్. యూ అబ్జర్వ్ ద నేచర్ వెరీ వెరీ క్లోజ్లీ. యు ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద నేచర్. యు ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద అదర్ పీపుల్స్ యాక్టివిటీస్. క్లోజ్లీ నేచర్ ని, క్లోజ్లీ అదర్ పీపుల్ ని వాచ్ చేయమన్నాడు. మీరు అదర్ పీపుల్ని ఒకప్పుడు లైక్ చేయరు, ఎందుకు లైక్ చేయట్లేదు? అలాగే మిమ్మల్ని కూడా లైక్ చేయరు వాళ్ళు, వేరే విషయం. వాళ్ళు ఎందుకు లైక్ చేయట్లేదు? మీ ఫీడ్బ్యాక్ ఒకప్పుడు ఇవ్వరు వాళ్ళు. ఇవన్నీ ఇతడేమో ఈ టైపాలజీ అందులో కారణాలు చెప్తాడు ఎందుకు అని చెప్పేసి. ఈ విధంగా we should examine ourselves by examining the nature, by examining the others, and ultimately self-awareness will not be found in caves. Self-awareness will not be in doctor's consultation room. You have a great laboratory in the world outside you. And you have to be closely watching. You have to watch it. ఇప్పుడు మనం ఒక్కసారి సెకండ్ చాప్టర్కి వెళ్దాం. ఈ వెళ్ళేటప్పుడు ఈ సెకండ్ చాప్టర్ ఇందులో చాలా ఇంపార్టెంట్. అంటే 12 చాప్టర్స్ లో ఒక 3-4 చాప్టర్స్ ఉన్నాయి. టిపికల్ యూంగ్స్ కంట్రిబ్యూషన్ అన్నమాట. అందులో ఈ సెకండ్ చాప్టర్ ఒకటి ఈ పుస్తకంలో. టైపాలజీ, అది కార్ల్ యూంగ్ తాలూకు ఒరిజినల్ కంట్రిబ్యూషన్. సరే, దాన్ని అందరూ యాక్సెప్ట్ చేశారా లేదా వేరే విషయం, కానీ ఇట్ సౌండ్స్ లాజికల్ ఫర్ యూ, మనకి ఎంతో నచ్చుతుంది మనకి. అండ్ వీ యాక్సెప్ట్ ఇట్ ఇఫ్ యూ రీచ్, ఎందుకంటే మన అనుభవంలోకి వస్తుంది. ఇక్కడ ఇతను ఏమంటాడంటే మన తాలూకా సారో, దుఃఖాలు, ఇవన్నీ కూడా ఒక ప్లేస్ లో ఓవర్కమ్ అయిపోతూ ఉంటాయి. ఏమిటంటే అన్కాన్షియస్ లో వీ కెన్ ఓవర్కమ్ అవర్ సారోస్ అంటాడు. అది ఎలాగా?
కాన్షియస్ గా మనం ఉంటాం కదా, కాన్షియస్ గా సారో ఉంటుంది, అన్కాన్షియస్ లో ఓవర్కమ్ అవడం అంటే ఎలాగా అంటే డీప్ డౌన్ యూ కెన్ కనెక్ట్ యువర్ సెల్ఫ్ టు యువర్ అన్కాన్షియస్ అండ్ మెథడాలజీ ఇక్కడ ఇవన్నీ చెప్పుకొస్తాడు అని అన్కాన్షియస్ ని ఒక పోలిక పట్టుకొస్తాడు. పెద్ద తుఫాన్ ఉంటుంది, ఆ తుఫాన్ ఎపిసెంటర్ ఉంటుంది, అది మాత్రం చాలా శాంతిగా ఉంటుంది. విపరీతమైన తుఫాన్ ఉన్నా సెంటర్ మాత్రం చాలా శాంతిగా ఉంటుంది. అదిగో మీ తాలూకా సారో ఎంతైతే ఉందో, ఎన్ని ఇబ్బందులు అయితే ఉందో, ఇవంతా కూడా అల్టిమేట్ గా ఆ సెంటర్ ఎక్కడ ఉందంటే ఈ అన్కాన్షియస్ లో ఉంది. అది కనెక్ట్ అయిన నాడు యూ క్యాన్ బి మోర్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ది సారో విల్ కమ్ డౌన్. ఇంకా యు ఆర్ అన్నెసరీ వెరీడ్ ఫర్ సెవరల్ థింగ్స్ అంటాడు. ది సో కాల్డ్ సఫరింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ రెక్టిఫైయింగ్ యువర్ సెల్ఫ్. The psyche suffers, the psyche heals. Unless it suffers, it can't heal. బహుశా డాక్టర్లు ఒప్పుకుంటారు, కొన్ని జ్వరాలు గట్రా వచ్చి మనని స్ట్రాంగ్ చేస్తాయి. కొన్ని జ్వరాలు గట్రా వచ్చి మనకి ఒక శక్తిని ఇస్తాయి, అంతకంటే పెద్ద వాటిని ఫైట్ చేయడానికి. అలాగా మన సైకే సోల్ కూడా ఇట్ సఫర్స్ బికాస్ ఇట్ కెన్ హీల్ బెటర్. అది బహుశా నిజమే అనిపిస్తుంది. మనకు ఉండేటువంటి రెండు వచ్చినప్పుడు చాలా ఆనందపడుతుంటాం, మళ్ళీ చాలా విచారపడుతుంటాం, ఆనందపడుతుంటాం, విచారపడుతుంటాం. బహుశా విచారం లేకపోతే ఆనందాలకు వెలివే మనకు తెలియదేమో. ఆనందాలకు వెలుగు ఎప్పుడు తెలుస్తుంది అంటే విచారం కూడా ఉంటేనే తెలుస్తుంది, లేకపోతే మనకు తెలియదు మనకి. ఇప్పుడు ఈ టైపాలజీలో ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ లో మొత్తం 2 భాగాల కింద విడదీశాడు. యు పెర్సీవ్ అండ్ దెన్ యు ఎవాల్యుయేట్. You perceive things by 5 senses. పంచేంద్రియాలతోటి మనం జ్ఞానాన్ని తెచ్చుకుంటాం. యు పెర్సీవ్ థింగ్స్. అయితే పంచేంద్రియాలేనా? అండ్ హియర్ Jung adds there is something called sixth sense also. Sixth sense will not be accepted by modern science. But yet, in our experience, we see people of sixth sense. 5 senses కాకుండా సిక్స్త్ సెన్స్ కూడా ఉంది అంటాడు. దానికి పేరు ఇంట్యూషన్ అని పెట్టాడు. 5 senses తో చూడడం సెన్సేట్స్. ఈ 5 senses తో ఎవరైతే ప్రపంచాన్ని చూస్తారో వాళ్ళు సెన్సేట్స్. సెన్సేట్. ఈ 5 senses కాకుండా 6th sense తో కొందరు చూడగలరు, వాళ్ళు ఇంట్యూట్స్. అంటే ఇంట్యూట్స్ వాళ్ళు సెన్సేట్ లేదని కాదు, వాళ్ళది ప్రధానం ఇంట్యూషన్ అనమాట, వాళ్ళ మోడల్ ఇంట్యూషన్ అనమాట. మనకు ఒక్కొక్కప్పుడు కొందరు తగులుతారు, మనం ఎన్ని చెప్పి బోల్డ్ అంత లాజిక్ చెప్పి బోల్డ్ అని థింక్ చేసి ఇచ్చేసి ఇది ఇలా అవుతుందంటే అది అబ్బాయి ఇలా కాదు అంటారు. అలా కాదు అని తర్వాత కొసగా అలా కాదు, నువ్వు ఎలా చెప్పేవారు అంటే నాకు తెలియదు అంటాడు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇది కార్ల్ యంగ్ అస్ట్రాలజర్స్ గురించి చెప్పినదే నాకు అనుభవంలోకి వచ్చింది. నాకు అస్ట్రాలజర్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు అస్ట్రాలజీ మాట్లాడుతాను అదే మాట్లాడకంటా, నువ్వు అస్ట్రాలజీ మాట్లాడుకు, నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పుకుంటాను. ఎందుకు అడుతూ ఎక్స్పీరియన్స్ నాకు ఏంటంటే ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయంటే, ఓసారి మా పెద్ద తండ్రి కూతురికి పెళ్లి సంబంధం కుదిరింది, ఒప్పించుకున్నారు, మనం సంబంధం పెట్టుకుందాం అన్నారు. ఆ పెద్ద నా వయసు పడి 40 రోజులు నాకు పెద్దవాడు.
నేను ఆ ఎస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళాను. నా ఫ్రెండ్ వాడు, ఒరే పెళ్లి ముహూర్తం పెట్టరా అన్నాను. ఇలా చూశాడు, చూసి ఇది అవదురా అన్నాడు. ఒక్కపోవడం ఏమిటిరా, సంబంధం నిశ్చయించుకున్నారు పొద్దున్న, నీ దగ్గరికి నేను వచ్చింది పెళ్లి ముహూర్తం పెట్టమని, ముహూర్తం కాకుండా ఇది అవదంటావేమిటన్నా. అవదురా అన్నాడు. అంటే నేను ఇంకా సరే నేను అడగలేదు ఆ విషయాన్ని, నేను ముహూర్తం పెట్టాను. ఓ పంచి రేపు రా అన్నాడు. మళ్ళీ మొన్నటి 4 గంటలకు వెళ్ళాను. ఆవేళ రాత్రి పిల్ల తండ్రితోటి, నాన్న ఒప్పించుకున్నాను కానీ నాకు ఇష్టం లేదు అంటుంది. పెళ్లి కొడుకు వాడు ఫోన్ చేసి, మమ్మల్ని కారణాలు అడగకండి వద్దన్నారు వాడు. ఎందుకు? పెళ్లి కూతురు ఏమిటి, కొంచెం స్టామరింగ్ ఉంది కానీ కాంప్లెక్స్ లేదు. ఇంట్లో ఏసీలు గట్రా అన్నీ ఉన్నాయి. వాళ్ళ నాన్న కొంచెం స్థితిమంతుడు, కొంచెం స్టామరింగ్ ఉంది కదా అని కొంచెం తక్కువ సంబంధం చూశాడు. ఆ పిల్లకి అర్థమై నచ్చలేదు. రాత్రి చెప్పింది నో అని. పొద్దున్న ఒప్పుకుని రాత్రి నో అని. అవతల వాళ్ళు ఏమిటి, వాళ్ళు నిజంగా తక్కువ వాళ్ళు, వాళ్ళు ఏదో అమ్ముకుంటున్నారు ప్యాకెట్లు. ఇది పెద్ద సంబంధం, ఈ పిల్ల మన దగ్గరికి వస్తే ఇబ్బందులు పడుతుందేమో, ఏసీలు గట్రా అన్ని చూసింది, అంచేత మన డెసిషన్ కరెక్ట్ కాదేమో వాళ్ళు అనుకున్నారు. మొత్తం మీద క్యాన్సిల్. మొన్నటి వెళ్ళాను 4 గంటలకి. ఒరే క్యాన్సిల్ అయిపోయింది రా అన్నాను. చెప్పాను కదా అన్నాడు. ఊరుకోకుండా వాటితోటి ఎలా చెప్పరా, నిజం చెప్పంటావా అన్నాడు. చెప్పు అన్నా. ఈ 2 నక్షత్రాలకి పెళ్ళవడం గత 40 ఏళ్ళ నా ఆస్ట్రాలజికల్ ఎక్స్పీరియన్స్ లో చూడలేదురా. అంతే, మరో కారణం కాదుట. ఈ పర్టికులర్ 2 నక్షత్రాలకి పెళ్ళవడంట 40 ఏళ్ల ఆస్ట్రాలజికల్ జీవితంలో నేను చూడలేదు. నేను వాడిని చాలా అడుగుతుంటాను, ఎందుకంటే 90% నాకు తెలిసిన వాడు ఇంట్యూషన్ మెయిన్ వాడు. అండ్ కార్ల్ యుంగ్ చెప్తాడు, అస్ట్రాలజర్స్ whose main function is intuition will be able to tell more percentage of, వాళ్ళు అనుకుంటారు శాస్త్రం వల్ల చెప్పామని వాళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళు ఇంట్యూటివ్ మెయిన్ ఫంక్షన్ వాళ్ళకి. అంత గొప్పగా శాస్త్రం చదివి కూడా వాడు ప్యూర్ సెన్సేట్ అయితే 90% వాడు చెప్పింది రాంగే అవుతుంది. ఎందుకంటే వాడు శాస్త్రంతో చెప్తాను అనుకుంటాడు, కానీ శాస్త్రం కాదు వాడు చెప్తాడు నిజానికి. ఇది ఎందుకంటే మనకి ఇండియాలోనే కాదు, ఎస్ట్రాలజీ అన్నది వెస్ట్ లో కూడా ఉంది. ఈ యోంగుకి తెలుస్తుంది వెస్టర్న్ ఎస్ట్రాలజీవే. వాళ్ళని అబ్జర్వ్ చేసి కొసకి వాడు అండర్స్టాండ్ చేసుకుని ఏమిటంటే, ఇన్స్టిట్యూట్స్ హూ స్టడీడ్ ఎస్ట్రాలజీ think that they are telling through science, but actually it is because of their intuitive capacity, sixth sense. They see things by sixth sense. మా తమ్ముడు సర్వన్ కూడా సిక్స్త్ సెన్స్ బాగా ఉన్నవాడు. పార్టీ వచ్చిగానే ఇది ఏమిటవుతుంది చెప్తాను వినంటాడు కేసుని అని. సాధారణంగా అంతే అవుతుంది అది. చాలా చూశాను నేను. ఆ విధంగా సెన్సేట్స్ అండ్ ఇంట్యూట్స్ అనే రెండింటి కింద ఈ అంటే హౌ వి కాగ్నైజ్ ది వరల్డ్, ఇక్కడ ఒక పదం చెప్పాలి. పెర్సెప్షన్ ఇంగ్లీష్ లో వాడుతున్నాం మనం. పెర్సెప్షన్ అంటే ఇక్కడ సెన్సెస్ తోటి, సరే ఈ సెన్సెస్ లో 6th సెన్స్ అతను యాడ్ చేశాడు. వి పెర్సీవ్ త్రూ సెన్సెస్, బట్ ఇక్కడ పెర్సీవ్ అంటే అర్థం ఏంటి? ఈ పెర్సీవ్ అంటే అర్థం దగ్గరే కార్ల్ యుంగ్ ఒకలా చెప్తాడు, మిగతా వాళ్ళు ఒకలా చెప్తారు. మిగతా వాళ్ళు ఏంటంటే, ది మొమెంట్ వి పెర్సీవ్ వి అండర్స్టాండ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ అండ్ వి యాక్ట్. కానీ కార్ల్ యుంగ్ అతను పెర్సీవ్ అర్థం వేరు. ఒకసారి ఇమాన్యుయల్ కాంట్ ఏం చెప్పాడు చూడండి. All our knowledge begins with senses, proceeds then to the understanding, and ends with reason. There is nothing higher than reason.
ఇక్కడ ఈ పదాలు చూడండి. బిగిన్స్ విత్ సెన్సెస్, పంచేంద్రియాలతో చూడాలి. ప్రొసీడ్స్ దెన్ టు అండర్స్టాండింగ్, ఈ అండర్స్టాండింగ్ కూడా పంచేంద్రియాలే అల్టిమేట్ గా మనని అండర్స్టాండ్ చేసుకుంటాం. బట్ ఎండ్స్ విత్ రీజన్, ఇది ఇంపార్టెంట్. ఇదిగో ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసింది బాగా యుంగ్ని. వచ్చేసి యుంగ్ ఏమంటాడంటే, యువర్ పెర్సెప్షన్ ఎండ్స్ విత్ సీయింగ్ థింగ్స్ అండ్ అండర్స్టాండింగ్, బట్ యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ యువర్ పెర్సెప్షన్. ఈ ఎవాల్యుయేషన్ అది కార్ల్ యుంగ్ చెప్పాడు. ఈ యూంగియన్ సైకాలజీలో కాకుండా మిగతా వాటిలోనూ సింపుల్ గా పెర్సెప్షన్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఆల్ సెన్సెస్, అండర్స్టాండింగ్, ఎవాల్యుయేషన్ అన్నట్టుగా లెక్క పెడతారు వాళ్ళు. ఇక్కడే ఒక పోస్ట్ పెట్టాను, ఒక సైకాలజిస్ట్, ప్రాక్టీషియన్ సైకాలజిస్ట్ ఒక అతను, పెర్సెప్షన్ లో అన్నీ ఉంటాయంటే యూంగ్ మాత్రం పెర్సెప్షన్ లో అన్నీ ఉంటాయండి. ఇవాల్యుయేషన్ మరో ఫంక్షన్ ఉంటుంది మనకి. ఆ ఇవాల్యుయేషన్ మళ్ళీ రెండు విధాలట. పెర్సెప్షన్ రెండు విధాలు, సెన్సేట్స్, ఇంట్యూట్స్. ఇవాల్యుయేషన్ మళ్ళీ రెండు విధాలు, థింకింగ్, ఫీలింగ్. యు ఎవాల్యుయేట్ బై యువర్ థింకింగ్. ఇఫ్ యు ఆర్ ఎ థింకర్, బోర్డ్ అనాలిసిస్ చేసుకుని, సపోజ్ మీరు స్టాక్ మార్కెట్ లో ఒక స్టాక్స్ ఏం కొనాలి అంటే గత సంవత్సరం బట్టి, గత 2 ఏళ్ళు బట్టి ఈ స్టాక్ ఎలా వెళ్ళింది, అది ఎలా వచ్చింది, బోర్డ్ అనాలిసిస్, థింకింగ్. వీడికి ఆపోజిట్ ఫీలర్. ఫీలర్ అంటే ఎమోషన్ అర్థం కాదు. హీ జస్ట్ ఫీల్స్, దట్స్ ఆల్. గుడ్ ఆర్ బ్యాడ్ హీ ఫీల్స్. అది ఎందుకు వాళ్ళది కొనరా అంటాడు. ఒకప్పుడు వాడు చెప్పింది అది కొంటే బాగా పనికిచ్చేస్తుంది. ఎలా చెప్పాడు నాకు అంత తెలియదురా. ఈ ఫీలర్స్ అంటే దే ఫీల్, బట్ దే విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ వై దే ఫెల్ట్ లైక్ దట్. సో ఇవాల్యుయేషన్ రెండు రకాలు, థింకర్స్ అండ్ ఫీలర్స్. సో perception is 2 kinds: sensates, intuits. Sensation, intuition, రెండు రకాలు. ఈ పెర్సెప్షన్ ఇవాల్యుయేషన్ చేస్తాం, థింకింగ్ అండ్ ఫీలింగ్. ఇదిగో ఈ perception and evaluation put together is our field of consciousness. The total field of consciousness is perception and evaluation. ఇక్కడికి వచ్చేకల్లా కాంట్ రీజన్ అన్నాడే, ఆ రీజన్ కి ఒకటి యాడ్ చేశాడు కార్ల్ యుంగ్. ఆల్ వుడ్ నాట్ ఎవాల్యుయేట్ విత్ రీజన్ ఓన్లీ. రీజన్ అంటే థింకింగ్ కదా. ఆల్ వుడ్ నాట్ ఎవాల్యుయేట్ విత్ రీజన్ ఓన్లీ. What they perceived, they may evaluate with the feeling also. అంటే ఫీలర్స్ అన్నాడు, థింకర్స్ అండ్ ఫీలర్స్. సో 4 ఫంక్షన్స్ మొత్తం: సెన్సేషన్, ఇంట్యూషన్, ఈ రెండు కలిపి పెర్సెప్షన్. దీని ఎవాల్యుయేషన్ థింకింగ్, ఫీలింగ్. ఇందులో ఈ 4 ప్రతి వ్యక్తిలోనూ ఒకటి స్ట్రాంగ్ గా ఉంటుంది, ఒకటి స్ట్రాంగ్, ఒకటి టోటల్లీ డార్క్, 2 హెల్పింగ్ ఫంక్షన్స్ ఉంటాయంటాడు. అని ఈ ఒకటి ఏమిటేమిటా 2 అంటే, ఇఫ్ హీఈస్ మెయిన్లీ సెన్సేట్, దెన్ హిజ్ ఇంట్యూషన్ ఇస్ 0. If he is mainly intuit, his sensation is 0. If he is mainly thinker, his feeling function 0. If he is mainly feeler, his thinking function 0. 0 అంటే అది అన్కాన్షియస్ ఉండిపోతుంది అంటాడు. సో థింకర్స్, ఈ థింకర్స్, ఫీలర్స్, ఈ రెండు ఆపోజిట్. సెన్సేట్, ఇంట్యూట్ ఆపోజిట్. మనందరికీ ఒక మెయిన్ ఫంక్షన్ ఉంటుందట. ఎయిదర్ వీఆర్ సెన్సేట్స్. ఇఫ్ వీఆర్ సెన్సేట్, దెన్ వీఆర్ నాట్ ఇంట్యూట్. ఆర్ వీఆర్ థింకర్స్. ఇఫ్ వీఆర్ థింకర్స్, వీఆర్ నాట్ ఫీలర్స్. ఇఫ్ వీఆర్ ఫీలర్స్, వీఆర్ నాట్ థింకర్స్. ఒకటి డార్క్ ఫంక్షన్, దాన్నే బ్లైండ్ స్పాట్ అన్నాడు.
ఒకసారి ఆ బొమ్మ చూపించండి. యా, ఇక్కడ చూడండి. థింకింగ్ మెయిన్ ఫంక్షన్, ఫీలింగ్ అనేది మొత్తం అన్కాన్షియస్ లో ఉంది. ఆ డార్క్ గా ఉండే అన్కాన్షియస్ లో అక్కడ ఉంది ఫీలింగ్. ఇంట్యూషన్, సెన్సేషన్, ఇందులో ఇంట్యూషన్ కొంత పార్ట్, సెన్సేషన్ కొంత పార్ట్, ఇక్కడ హెల్పింగ్ ఫంక్షన్స్ అన్నమాట. ఇవి కాన్షియస్ గా, ఇదిగో ఈ సెన్సేషన్ కొంత కాన్షియస్ గా ఉంది, ఇక్కడ మరి కొంచెం ఉంది. ఈ విధంగా హెల్పింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అలాగే ఒకటి ఫెయిలర్ అవుతాడు, వాడికి థింకింగ్ ఏమో టోటల్ జీరో అయిపోతుంది, ఇవాల్యుయేషన్ వాడు అనమాట. వీడు సెన్సేట్ అయితే మెయిన్ ఫంక్షన్, ఇంట్యూషన్ జీరో అయిపోతుంది. వాడు ఇంట్యూట్ మెయిన్ ఫంక్షన్ అయితే సెన్సేషన్ జీరో అవుతుంది. మనం అందరినీ కూడా, మనందరికి ఒక మెయిన్ ఫంక్షన్ ఉంటుంది అంటాడు. ఒక మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, ఒక డార్క్ ఫంక్షన్ ఉంటుంది, రెండు హెల్పింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇది గట్టిగా చెబుతూనే అగైన్ సైకే కెనాట్ బి కోడిఫైడ్, రూల్స్ గా చెయ్యలేము, ఇది అప్రాక్సిమేషన్స్ అంటాడు. ఈ విధంగా 4 రకాల పర్సన్స్ ఉంటారు: థింకర్స్, ఫీలర్స్, సెన్సేట్స్, ఇన్స్టిట్యూట్స్. ఇగో ఈ టైపాలజీ యూంగ్ తాలూకా, యూంగ్ మాత్రమే చెప్పిందనమాట. మనుషులు 4 రకాలుగా ఉంటారు. ఇక్కడ సమస్య ఏమిటంటే, ఎవ్రీ థింకర్ డిస్ట్రస్ ఫీలర్. వీడంత యూజెస్ మనిషి లేదంటాడు, వీడికి ఆలోచన లేదంటాడు. అలాగే ఎవరి సెన్సేట్ డిస్ట్రస్ ఇన్స్టిట్యూట్, ఎవరి ఇన్స్టిట్యూట్ డిస్ట్రస్ సెన్సేట్. ఇలాగా మనకి ఏది మెయిన్ ఫంక్షన్ అవుతుందో దానికి వ్యతిరేకమైన ఒక ఫంక్షన్ ఉంటుంది. అది మనకి హెల్ప్ఫుల్ కాదు. అది మనకి హెల్ప్ఫుల్ కాకపోతే అవర్ వ్యూయింగ్ ద వరల్డ్ ఈజ్ నాట్ పాసిబుల్ విత్ దట్ ఫంక్షన్. సో మనకి ఏదైతే డార్కో అది ప్రధానంగా ఉన్నవాళ్ళు ఉంటారు. అదిగో వాళ్ళు మాట్లాడేసరికల్లా వీళ్ళు యూజ్లెస్ పర్సన్స్ అంటాం మనం. ఎందుకు? ఏది మనకు యూజ్లెస్ అది వాడికి యూస్ఫుల్ అవుతుంది, వాడికి, అవతల వ్యక్తికి. అంచేత we distrust that function, we distrust those persons whose main function is what is dark function for us. ఇది అసలు ప్రధానమైన కారణం అంటాడు. అందమే కాకుండా మరొక తమాషైన మాట అన్నాడు. ఆపోజిట్స్ రిపెల్ అంటాం, కానీ ఆపోజిట్స్ అట్రాక్ట్ ఆల్సో అంటాడు. సాధారణంగా మన వైఫ్ట మనకి ఏది డార్క్ ఫంక్షనో ఆవిడికి మెయిన్ ఫంక్షన్ అదే అవుతుందట సాధారణంగా. దానికి కారణం ఏం చెప్పాడంటే, వాట్ ఈజ్ వీక్నెస్ ఫర్ యూ, యూ వాంట్ దట్ షుడ్ బి హెల్ప్డ్. అది బహుశా అన్కాన్షియస్ డిజైర్ ఏమో. యూ లైక్ ఓన్లీ సచ్ పర్సన్స్ whose main function is exactly opposite to your main function. సో పెళ్ళైన తర్వాత నేను తింకను అనుకోండి, ఆవిడ ఫెయిలర్ అనుకోండి, లేకపోతే వైస్ వెర్సా అనుకోండి. ఏమిటి ఈ మనిషి అని ఆవిడ అంటుంది, ఏమిటి ఈవిడ మనం అనుకోవచ్చు. అనుకుంటూనే కబర్ మాత్రం హైగానే ఉంటుంది. ఎందుకంటే ఈ పక్క ఫంక్షన్స్ రెండు కూడా కామన్ అవుతాయి, ఒకటో రెండో కామన్ గా ఉంటాయి. ఆ కామన్ దాంతో అండర్స్టాండింగ్ ఈజ్ పాసిబుల్ అన్నమాట. దెబ్బలాడుకునే కలిసిపోతుంటామండి అంటుంటారు చాలా మంది. నిజమే, దెబ్బలాడకుండా 50 ఏళ్ళ బట్టి 60 ఏళ్ళ బట్టి దెబ్బలాడుకుంటున్నా ఉన్నారు, కలిసిపోతుంటారు. అండ్ ఒక తమాషా స్టేట్మెంట్ ఇచ్చాడు. సెవరల్ డైవోర్స్ ఇన్ కోర్ట్ రూమ్ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ ద రీజన్స్ గివెన్ బై దెమ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ టైపాలజీ. సెవరల్ డైవోర్స్ ఇన్ ద కోర్ట్ రూమ్ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ ద రీజన్స్ గివెన్ బై దెమ్, it is because of their typology.
Have they understood the typology better? Had they realized that they belong to two different uh, types, main types persons, then definitely they would come to understanding. చాలా చక్కగా రాసుకొస్తాడు ఆ విషయంలో. ఇప్పుడు ఈ ఒక్కసారి సరే నాలుగు టైప్స్ చెప్పాను ఒకసారి. ఈ టైప్స్ వేరు. ది ఎనర్జీ విచ్ ఈజ్ డైరెక్టెడ్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్, దాన్ని వాడు ఎక్స్ట్రావర్షన్ ఇంట్రావర్షన్ అని పేరు పెట్టాడు. కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారట, కొంతమంది ఎక్స్ట్రావర్ట్స్ ఉంటారట. ఇంట్రావర్ట్స్ అంటే అకార్డింగ్ టు హిమ్ దేర్ ఎక్స్ట్రావర్ట్ మంచిగా ఇంట్రావర్ట్ మంచిగా, ఇది అడగకూడదన్నాడు ప్రశ్న. ఎందుకంటే లైఫ్ లో రెండూ అవసరమే. కానీ కొందరు మెయిన్ గా ఇంట్రావర్ట్స్, కొందరు మెయిన్ గా ఎక్స్ట్రావర్ట్స్. ఇంట్రావర్ట్ అంటే ఇంట్రోవర్ట్ అంటే ఎ పర్సన్ హూ ఫీల్స్ కంఫర్టబుల్ మోర్ లోన్లీ దాన్ విత్ మెంబర్స్ ఆఫ్ ది పబ్లిక్. వాడు ఒక్కడు ఉంటే ఉన్నంత ఆనందం వాడికి 10 మందితో ఉండదు. ఎక్స్ట్రావర్ట్ అంటే వాడికి 10 మందితో కలిసినప్పుడు ఆనందం వాడు ఒక్కడు ఉంటే ఉండదు వాడికి. ఇందులో జడ్జిమెంటల్ ఏమి లేదంటాడు. అని వరల్డ్ మొత్తం మీదట సగం ఇంట్రావర్ట్స్ సగం ఎక్స్ట్రావర్ట్స్ ఉంటారట. అయితే ద డిస్ట్రిబ్యూషన్ ఇస్ నాట్ ఈక్వలీ ఆల్ ఓవర్ ది వరల్డ్ అన్నాడు. ఎందుకు అంటే మనకు కొన్ని కల్చర్స్ వల్ల, హిస్టరీ వల్ల, వాటి వల్ల కొన్ని సొసైటీస్ ఎక్స్ట్రావర్ట్ సొసైటీస్, కొన్ని సొసైటీస్ ఇంట్రావర్ట్. అమెరికన్ సొసైటీ ఈజ్ ఎక్స్ట్రావర్ట్. ఇండియన్ సొసైటీ బ్రాడ్లీ ఇట్ ఈస్ ఇంట్రావర్ట్ ఓన్లీ. ఇది కరెక్టా అది కరెక్టా ఉండదు. ఎందుకంటే రెండు అవసరమే లైఫ్ లో. మనం కెరీర్ లో సెటిల్ అయ్యే వరకు మనం కొంత ఎక్స్ట్రావర్ట్ అయి ఉండాలి. మనం జీవితం ఆనందంగా ఉండాలంటే కొంత ఇంట్రావర్ట్ అయి ఉండాలి. 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా రోజు పార్టీ మందు అంటే అది సరదాగా ఉన్నట్టు పైవాడికి కనిపిస్తుంటుంది, కానీ అందులో నిజంగా మజా లేదు. కానీ 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు కూడా ఇంట్రోవర్ట్ అయితే మరి రేపు బతకాలి, మంచి సెలక్షన్ రావాలి మన సొసైటీలో. అంతే రెండు అవసరమే మనకి. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, నేను 3 ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మ్యారిలిన్ మన్రో ఎగ్జాంపుల్ ఇస్తాడు. అది మనకి 3rd చాప్టర్ ఇంకా వస్తుంది. పర్సోనా అనే చాప్టర్ లో వస్తుంది. అది కలిపేస్తాను, నాకు టైం అవుతుంది కాబట్టి. ఈ ముందు ఒకసారి ఎక్స్ట్రావర్ట్ ఇంట్రావర్ట్ చూస్తే, ఎక్స్ట్రావర్ట్ థింకర్, ఎక్స్ట్రావర్ట్ ఫీలర్, ఇంట్రావర్ట్ థింకర్, ఇంట్రావర్ట్ ఫీలర్, ఎక్స్ట్రావర్ట్ ఇన్షూట్, ఇంట్రావర్ట్ ఇన్షూట్, ఎక్స్ట్రావర్ట్ సెన్సేట్, ఇంట్రావర్ట్ సెన్సేట్, మొత్తం 8. ఈ 4 టైప్స్, 2 డైరెక్షన్స్. ఈ డైరెక్షన్స్ మోర్ క్లియర్ అంటాడు. టైపాలజీ అంత క్లియర్ గా ఉండదు, కానీ ఈ డైరెక్షన్స్ మాత్రం ఎక్స్ట్రావర్ట్ ఇంట్రావర్ట్ మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తుంది సొసైటీలో మనకి. సో 8 రకాల మనుషులు ఉన్నారంటాడు. ఇది మనం అర్థం చేసుకుంటే we will be very happier. ఎస్పెషల్లీ పేరెంట్స్ మీద చాలా పంపుతుంటాడు. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ వాళ్ళ డ్రీమ్స్ రియలైజ్ చేసుకుందికి sometimes an introvert feeler child may be forced to be an extrovert thinker. ఆ చైల్డ్ he becomes neurotic ultimately because he is an introvert feeler. You are forcing him to be extrovert thinker, and that causes suffering of psyche, and that is what the neurosis is అని గొప్పగా చెప్తారు. 3rd చాప్టర్ లో మనకి పెర్సోనా. ఈ పెర్సోనా అంటే లిటరల్ మీనింగ్ ఏమిటంటే, ఈ నటులు, గ్రీకు రోమన్ స్టేజెస్ లో నటులు వాళ్ళ కొయ్యతో చేసినటువంటి ఒక మేకప్, కొయ్యతో చేసిన ధరిస్తారట.
అది సౌండ్ సిస్టమ్ కూడా అందులోంచి బయటకు వెళ్తున్నట్ట డైలాగులు చెప్పినప్పుడు. ఎదురుకుండా థియేటర్ ఉంటుంది, ఇప్పటిలాగా ఇవి లేవు కదా, సౌండ్ సిస్టమ్ వేరే లేదు. ఈ ఆనాడుకు ఉండే టెక్నాలజీ బట్టి సౌండ్ సిస్టమ్. సో ఎదురుకుండా కూర్చున్న వాళ్ళు ఈ పొయ్యతో చేసినటువంటి యాక్టర్ ధరించినటువంటి వాటితోటి సౌండ్ కూడా వింటుంటాడు. దాన్ని పెర్సోనా అంటారు. అలాగే ఈ పర్సోనేర్ అని సౌండ్ త్రూ అని. ఈ పెర్సోనా దగ్గరికి వస్తే కల్లా ఆల్ ఆఫ్ us హ్యావ్ ఎ పెర్సోనా అంటాడు. ఉండక తప్పదు. వీ హ్యావ్ టు అడాప్ట్ అవర్ సెల్ఫ్స్. మీరు నన్ను రమ్మన్నారు లెక్చర్కి, నా లుంగి కొట్టుకు పెన్ వేసుకొచ్చిలేం కదా ఎక్కడికి. డెఫినెట్ గా కోటో లేకపోతే మంచి చక్కని షర్టో వేసుకురావాలి కదా. సో దిస్ ఈజ్ మై పెర్సోనా అన్నావు. కానీ నేను రాత్రి పడుకున్నప్పుడు కూడా ఈ కోట్తో పడుకున్నాను అనుకోండి, దెన్ ఐఎమ్ నాట్ లివింగ్ యాజ్ ఐ హావ్ టు లివ్. సో ఈ పెర్సోనా మీద చాలా రాసుకొచ్చాడు. మ్యారిలిన్ మన్రో గురించి ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఆమె 9 ఏళ్ల వయసులోను అనాథాశ్రమానికి వెళ్ళిందట. 16 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. సరే, షీ బికెమ్ ఏ సెక్స్ సింబల్. ఓ పెళ్లి పెటాకులైంది, రెండో పెళ్లి పెటాకులైంది, మూడో పెళ్లి అయిపోయింది. షీ కంటిన్యూ టు బి సెక్స్ సింబల్. అట్ ద ఏజ్ ఆఫ్ 36 షీ జాయిన్డ్ a mental hospital and then ultimately died by consuming extra dose of barbiturates. ఆమె డ్రగ్స్ తిని సూసైడ్ కమిట్ చేసుకుంది. సూసైడ్ కాదు, ఇది మర్డర్ ఏమో అని సిఐఏ వాళ్ళు ఫీల్డ్ లోకి వచ్చారు, వాళ్ళు వెతికి చేశారు అని చేశారు. ఆఖరికి మర్డర్ కారణం తెలిచారు. దానికి కారణం యూంగ్ ఏం చెప్తాడంటే, షీ వాజ్ నాట్ అలౌడ్ టు బి వాట్ షీ వాజ్. ఆమెకి ఒక పేరుంది, ఒరిజినల్ పేరుంది. ఆ మ్యారిలిన్ మన్రో అన్నది ఈ తర్వాత వచ్చిన పేరు. ఆవిడకు పేరు ఉంది. ఆవిడ ఒరిజినల్ గా ఏమిటో అలా ఉండవలేదు ఆవిడ. అండ్ అల్టిమేట్ షీ డైడ్. సిల్క్ స్మెతో పడి 36 ఏళ్ళకి ఆవిడ కూడా పోయింది. అటు ప్రత్యేకంగా ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆవిడ, పీపుల్ లైక్ మీ, మై బాడీ, నోబడీ లవ్స్ మీ. And that is why she committed suicide. She was not allowed to be what she was by the society. Her persona was determined by the society. So, ఈ persona గురించి చెప్తూ, you should have a healthy persona అని, హెల్దీ పెర్సోనాకి 3 లక్షణాలు ఇచ్చాడు. ఆ హెల్దీ పెర్సోనాకి యా ఇదిగో మ్యారిలిన్ మన్రో పేరు నార్మా జీన్. ఆవిడ ఒరిజినల్ పేరు. షీ వాజ్ నాట్ అలౌడ్ టు బి నార్మా జీన్. తర్వాత ఆవిడ పోయిన తర్వాత మరో 50 ఏళ్ళు వ్యాపారం చేశారట. అంతవరకు ఆవిడ చేసిన పెర్ఫార్మెన్సెస్ ని మళ్ళీ అలా తిప్పుకుని 50 ఏళ్ళు వ్యాపారం చేశారట. ఆవిడ చచ్చిపోయిన తర్వాత కూడా ఆ సెక్స్ సింబల్ తోటి. అది క్యాపిటలిస్ట్ సొసైటీస్ లో జరిగే వ్యాపారం. అది ఇప్పుడు ఈ పెర్సోనాకి హెల్దీ పెర్సోనా ఎలా ఉండాలి అన్నది అతను చెప్తూ, ది పెర్సోనా అవుట్ టు ఎక్స్ప్రెస్ పర్సన్స్ ఇండివిజువాలిటీ. మనం ఏ వేషం వేయండి, మన ఇండివిజువాలిటీ కనిపించాలి. గ్రూపులో ఒక వ్యక్తి కాదు. అది నో డౌట్ వీఆర్ అలౌడ్ టు యూజ్ పెర్సోనా in a particular group, but still it should show individuality, uniqueness. తర్వాత కాన్షియస్ కన్వెన్షనాలిటీ ఉండాలన్నాడు. అంటే ప్రతి సొసైటీకి ఒక కల్చర్ ఉంటుంది. అది దాటి నేను ఒక్కతిని వేరు అని చెప్పి
చూపించుకున్నప్పుడు యూ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ బై ది సొసైటీ. సో కన్వెన్షన్ ఆథారిటీ, ఆ సొసైటీ తాలూకా కన్వెన్షన్స్ యూ షుడ్ రెస్పెక్ట్ ఇట్. అప్పుడే యువర్ పర్సోనా ఇస్ హెల్తీ పర్సనాలిటీ. అండ్ ఇట్ షుడ్ రెస్పెక్ట్ యువర్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ పారామీటర్స్. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక బ్లాక్ ఉమెన్ ఆర్ ఏ బ్లాక్ మ్యాన్ అల్యూమినియం డై వేసేసి వెళ్ళిపోవడం. అంటే యూ డోంట్ లైక్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ వై అల్యూమినియం డై. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ నెసరీ. యూ లవ్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ యువర్ వాట్స్ అంటాడు. మీ తాలూకా ఉలిపిరికాయలతో సహితం మిమ్మల్ని మీరు లవ్ చేయాలట. అంచేత ఇఫ్ యు ఆర్ డార్క్, డోంట్ గో విత్ సో మచ్ ఆఫ్. ఇగో నేను ఒక 4 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద ఒకసారి మా మనవరాళ్ళను వెనకాల చేయి పెట్టి సరదాగా పెట్టి నాకు మొదట రంగు రాశారు. అంతవరకు నేను రంగు వేసుకోలేదు. తాతగారు ఉండండి మీకేం తెలీదు అంది. అదిగో అప్పటి నుంచి రంగు వేస్తున్నాను అన్నమాట. అయితే ఐఎమ్ అవేర్ దట్ ఐఎమ్ నాట్ 60, ఐఎమ్ నాట్ 65, బట్ ఐఎమ్ అవేర్ ఐఎమ్ 75. అఫ్ కోర్స్ అది మనం తెలుసుకునేలా చేస్తున్నాం అనుకోండి, ఆరోగ్యం అది వేరే విషయం. సో పెర్సోనాకి హెల్దీ పెర్సోనా ఏమిటి అన్నది అది 3వ చాప్టర్లో. 4వ చాప్టర్ తర్వాత మనకు కొన్ని ముఖ్యంగా ఆర్కటైప్స్ మీద, కాంప్లెక్సెస్ మీద, ఈ డ్రీమ్స్ మీద, యాక్టివ్ ఇమాజినేషన్ మీద యుంగ్ ఒరిజినల్ కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అవి మీరు అవకాశం ఇస్తే మరొక 2 సెషన్స్లో ఐ విల్ బి ఏబుల్ టు కంప్లీట్ ఇట్. అంటే కంప్లీట్ అంటే నేను ప్రిపేర్ అవ్వాలి, అంతకని మరి అంటే ఐ విల్ బి ఏబుల్ టు కంప్లీట్ ఇట్. అండ్ సో ఫార్ దిస్ టైపాలజీ, పెర్సోనా, ఈ 2 ఒరిజినల్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ యూంగ్ కాబట్టి అంతవరకు చెప్పగలిగాను. ఇప్పుడే 7:20 ఎంతో అయింది. సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ నెక్స్ట్ టైం అనదర్ హాఫ్, నెక్స్ట్ టైం అనదర్ హాఫ్. 3 భాగాలు కనుక చూసి చేయిస్తాను. సో థ్యాంక్ఫుల్ టు యూ.